ఎండాకాలం అంటేనే పప్పులు, పులుసులు, పచ్చళ్ళు ఇవి తప్ప ఇంకేవి తినాలనిపించదు. అందుకే ఇలా ఇంట్లో ఒక రోజు గుడ్డు పులుసు చేసిన. ఈ గుడ్డు పులుసు ఇప్పటి వరకు తినని వాళ్ళు ఒకసారి నా స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, నేనైతే 10 కోడిగుడ్లు ఉడికించిన. 10 కోడిగుడ్లతో కూర అన్నప్పుడు కనీసం 4 స్పూన్ల ఆయిల్ అయినా వేసుకోవాలి. ముందుగా ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత కోడిగుడ్లకి ఘాట్లు పెట్టిన తర్వాతనే ఆయిల్లో వేయాలి. ఎగ్స్ ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. 10 కోడిగుడ్లతో గుడ్డు పులుసు అన్నప్పుడు కనీసం అర్ధ కిలో ఉల్లిగడ్డలైనా కట్ చేయాలి. ఈ ఆనియన్స్ కట్ చేసే పద్ధతిని బట్టి కర్రీ టేస్ట్ ఆధారపడి ఉంటది. ఇది మీలో ఎంత మందికి తెలుసు, ఎంత మంది గమనించారు? నాకైతే అట్లా అనిపిస్తుంది. మీకు ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోకి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాతనే పసుపు వేసుకోవాలి. ఆయిల్ లోనే కొంచెం పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పసుపు కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతనే కారం వేసుకోవాలి. ముందే ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని నానబెట్టుకున్న ఆ చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసులో ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని వేసుకొని ఉడికించుకోవాలి. ఈ పులుసు 5 to 10 minutes మరిగిన తర్వాత మసాలా వేసి కొత్తిమీర కేసి దింపేస్తే గుడ్డు పులుసు రెడీ అయిపోయినట్టే.